హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే 24 ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనకు సౌత్ వెస్టర్న్ రైల్వే సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి గ్రూప్ డి సంబంధించిన నోటిఫికేషన్లో భాగంగా సెలెక్ట్ అయిన వాళ్ళని డైవర్షన్ ద్వారా వేరే జోన్కి అయితే అప్లై చేసుకోమని అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటిది, మరి విల్లింగ్నెస్ అడుగుతున్నారు, యూనివర్సిటీ అడుగుతున్నారు, మరి ఎంతమంది ఇస్తున్నారు, ఎంతమంది ఇవ్వట్లేదు, ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఉంది వీళ్ళు ఇవ్వడానికి, మరి ఇవ్వకపోతే ఏమవుతుంది అనేది పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా సౌత్ వెస్టర్న్ రైల్వే సెలెక్ట్ అయిన ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి చేరే విధంగా అయితే వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మనం చాలా తెలుగులో స్పష్టంగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరందరూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ సెలెక్ట్ అయితే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న ఫ్రెండ్స్ అంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కంప్లీట్గా రైల్వే ఇన్ఫర్మేషన్తో రైల్వే జాబ్ ఎలా ఉంటుంది, రైల్వే జాబ్ ఎలా సాధించాలి, రైల్వే జాబ్ సాధించిన వాళ్ళతో సక్సెస్ స్టోరీ, వాళ్ళది ఏంటిది, వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, అదేవిధంగా రైల్వే జాబ్ వచ్చిన తర్వాత ఎలాంటి డ్యూటీస్ ఉంటాయి, ఎంత శాలరీ వస్తాయని పూర్తి వివరాలతో మనమైతే వీడియోస్ ఎప్పటికప్పుడు తీసుకొస్తే ప్రయత్నం చేస్తున్నాము. మీరు కనుక రైల్వే జాబ్ ఎంప్లాయ్ అయి ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు జీడీసీ అంటే ఏంటిది, ఎల్ఐసి అంటే ఏంటిది, పూర్తి వివరాలు మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీకు అవగాహన తీసుకొస్తున్నాం. కాబట్టి తెలుగులో ఎస్పెషల్లీ మీరందరూ మంచి గ్రూప్ డి ద్వారా సెలెక్ట్ అయ్యి మంచి గ్రూప్ సి లెవెల్లో గ్రూప్ బి లెవెల్లో వెళ్ళడానికి నా వంతు నేను ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తున్నాను వీడియోస్ రూపంలో. తప్పకుండా మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. సో ఈ రోజు మనకు అప్డేట్ ఏంటంటే సౌత్ వెస్టర్న్ రైల్వే ఉంది కదా, సో సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీ అనమాట. హుబ్లీ జోన్ సంబంధించి ఏం జరిగిందంటే అక్కడ పోస్టులు అనేది మిగిలిపోతున్నాయి. సో ఆ పోస్టులను వాళ్ళు వేరే జోన్లకు అవసరం ఉంది కాబట్టి మిమ్మల్ని అక్కడ డైవర్షన్ ద్వారా పంపిస్తున్నాము. ఈ డైవర్షన్ సంబంధించిన కూడా ఆర్ఆర్బీ బోర్డు లెటర్ అంటే మనకు రైల్వే బోర్డు యొక్క నియమాల ప్రకారం మేము పంపిస్తున్నాం అనేది వాళ్ళైతే చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ అది ఏంటిది, మరి ఇప్పుడు ఏంటి వాళ్ళకు చర్చ జరుగుతుంది. సౌత్ వెస్టర్న్ రైల్వేలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఒక డిస్కస్ చేస్తున్నారు, వెళ్ళాలన్నా వద్దా, మరి ఏం చేద్దాం, ఒక వెళ్ళకుంటే ఇక్కడ జాబ్ ఎప్పుడు ఇస్తారో అనే గ్యారంటీ లేదు, వెయిట్ చేయమంటున్నారు. సో ఏంటి అనేది పూర్తి వివరాలు, ఎలా విల్లింగ్నెస్ ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్పెషల్లీ వీడియో చూసిన మీరు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుగు వాళ్ళు ఒకవేళ సౌత్ వెస్టర్న్ రైల్వేకి సెలెక్ట్ అయ్యి ఉండి జాబ్ పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో నేను డీటెయిల్స్లో లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఇది చూడండి, సౌత్ వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ రైల్ సౌదా ఇక్కడ చూడొచ్చు, హుబ్లీ అనమాట. 21st రోజు అయితే ఈ యొక్క పీడిఎఫ్ అనేది వాళ్ళు సర్క్యులేట్ చేశారు 21st రోజు. సో ఇక్కడ చూసుకుంటే డైవర్షన్ ఆఫ్ ఆర్ఆర్సీ పేపర్స్ ఆఫ్ లెవెల్ 1 పోస్టెస్. ఇక్కడ పేపర్స్ మీన్స్ మీరు జాబ్ అనుకోవాలి, ఆర్ఆర్సీ జాబ్ అనుకోవాలి మీరు. సో ఆర్ఆర్సీ పేపర్స్ ఆఫ్ లెవెల్ 1 పోస్ట్ వైడ్ సిఈఎన్ నెంబర్ ఆర్ఆర్సీ 01/2019 టు అదర్ రైల్వేస్. అంటే ఏదైతే 2019 01 నోటిఫికేషన్ ద్వారా సౌత్ వెస్టర్న్ రైల్వేకి సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ లెవెల్ 1 పోస్ట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ డైవర్షన్ చేస్తున్నారు. ఎవరికి, అదర్ రైల్వేస్ అంటే మనకు 18 జోన్లు ఉన్నాయి అనుకుంటాం కదా. సో ఇది ఒక జోన్ అనుకుంటే మిగతా జోన్స్కి అయితే వాళ్ళైతే డైవర్షన్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా రైల్వే బోర్డు లెటర్ నెంబర్ ఉంది. రైల్వే బోర్డు నెంబర్ ఆధారంగానే, ఎందుకంటే ఏదైనా మనం రైల్వే బోర్డు చెప్పే నియమాల ప్రకారమే పాటించాల్సి ఉంటుంది. రైల్వే బోర్డు కూడా ఆర్డర్స్ ఇచ్చేసింది. మీకు దగ్గర ఒకవేళ వాళ్ళతోని మీకు ఇప్పుడు అవసరం లేదు, ఇంకా టైం పడుతుంది, వాళ్ళకి వేరే పోస్టింగ్ ఇవ్వడానికి మీకు ఛాన్స్ ఉంటే వేరే జోన్ వాళ్ళని అడిగి మనం ఇచ్చుకోవచ్చు, అక్కడ అవసరం ఉందని రైల్వే బోర్డు ఒక లెటర్ ఇచ్చిందనమాట. సో అదే ఇక్కడ మనం చూస్తున్నాం, చూడొచ్చు ఇక్కడ అటెన్షన్ ఈజ్ డ్రాన్ టు దిస్ ఆఫీస్ లెటర్ ఈవెంట్ నెంబర్ డేట్ 22/08 ఆగస్టులో వచ్చేసింది. వేర్ ఇట్ వాజ్ అడ్వైజ్డ్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ ఆన్ సర్ప్లస్ షార్ట్ ఫాల్. అంటే మిగులు బడ్జెట్ అంటారు కదా, మిగులు అనమాట. ఒక మిగులు ఒకటి ఇంకొకరికి తక్కువ అనమాట. ఇంకా కరెక్ట్గా నాకు ఆ పదం రావట్లేదు. ఎవరికేమో మిగులుతున్నాయి, ఎవరికేమో తక్కువ పడుతున్నాయి. కాబట్టి అవేంటి, లెవెల్ 1 పోస్ట్ ఇన్ డైవర్షన్ యూనిట్స్ నోటిఫైడ్ వైడ్ సిఈ నెంబర్ ఆర్ఎస్సి 01/2019. అంటే 2019 నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే ఒక జోన్లో ఎక్కువ ఉండి ఒక జోన్లో తక్కువ ఉన్న వాళ్ళకి లెవెల్ 1 పోస్టులు అయితే డైవర్షన్ చేసుకోవచ్చు అని రైల్వే బోర్డు లెటర్ అయితే ఒకటి ఉంది. దానికి అనుగుణంగా వీళ్ళైతే లెటర్ అయితే ఇక్కడ ఫార్మాట్ రెడీ చేశారు. సో ఏంటని చూస్తే మనకు రైల్వే బోర్డ్ వాజ్ అప్రైజ్ టు కమ్యూనికేట్ అప్రూవల్ ఫర్ డైవర్షన్ ఆఫ్ సర్ప్లస్ ఆర్ఆర్సీ పేపర్స్ టు అదర్ రైల్వేస్. రైల్వే బోర్డు ఆల్రెడీ కమ్యూనికేట్ అయిపోయింది పంపించుకోవడానికి. ఏంటంటే ఇక్కడ మనకు చూసుకుంటే కొన్ని జోన్లు చూసుకుంటే నార్త్ ఫ్రంటియర్ రైల్వే ఎన్ఎఫ్ఆర్, నార్త్ సెంట్రల్ రైల్వే, తర్వాత నార్త్ ఈస్టర్న్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, తర్వాత ఈస్ట్ కోస్ట్ రైల్వే, తర్వాత ఈస్ట్ సెంట్రల్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే, సెంట్రల్ రైల్వే. అంటే ఈ జోన్లలో ఈ యొక్క సౌత్ వెస్టర్న్ రైల్వేలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఈ జోన్స్కి అయితే మీరు ఆ ప్రియారిటీ పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీకు నియర్ బై ఏ జోన్ ఉంటుందో ఆ జోన్కు మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఏంటంటే ఈ జోన్లందరికీ ఇప్పుడు అక్కడ స్టాఫ్ అవసరం ఉంది. లెవెల్ 1 పోస్టులు ఉన్న వాళ్ళందరికీ అక్కడ అవసరం ఉంది. హ్యావ్ అగ్రీ టు అవైల్ దిస్ సర్ప్లస్ పేపర్స్ ఫ్రమ్ సౌత్ వెస్టర్న్ రైల్వే. అంటే సౌత్ వెస్టర్న్ రైల్వే నుంచి తీసుకోవడానికి ఈ 7 జోన్లు అయితే
సౌత్ వెస్టర్న్ రైల్వే నుంచి తీసుకోవడానికి ఈ 8 జోన్ల వరకు అయితే వాళ్ళు రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. సో దానికి సంబంధించిన లెటర్ కూడా మనకు ఆల్రెడీ రైల్వే బోర్డ్ అయితే చూడొచ్చు, ఇక్కడ ఉన్నది. సో కన్సెంట్ ఆఫ్ ద క్యాండిడేట్ మస్ట్ బి అబ్టైన్ దేర్ ఫోర్ డివిజన్ యూనిట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు. సో ఖచ్చితంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఖచ్చితంగా RRC 2019 నోటిఫికేషన్ ద్వారా ఉబ్లిక్ అయితే ఏ పోస్ట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి సమాధానం చెప్పాల్సి ఉందని వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇమీడియట్ నెసరీ యాక్షన్ టు రిలీవ్ ఆఫ్ దోస్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ కేటగిరీ ఆఫ్ లెవెల్ 1 పోస్ట్ ఫౌండ్ సర్ప్లస్ హూ హ్యాడ్ అప్లైడ్ ఫర్ ఇంటర్ రైల్వే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ టు NFR. చెప్పాను కదా, ఈ జోన్స్ అని అనమాట. అంటే మనకు అక్కడ ఆ పోస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ మిల్ చూసుకుంటే ట్రాక్ మిల్ సరిపోయారు అక్కడ. సో ఓకే, నో ప్రాబ్లం. పాయింట్స్ మెన్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్స్ మెన్స్ ఏమైందంటే అక్కడ సరిపోయిన దానికంటే ఎక్కువ పాయింట్స్ మెన్ సెలెక్ట్ అయి ఉన్నారు అనమాట. అంటే వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఆర్డర్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు అడుగుతున్నారు మాకు ఎప్పుడు పోస్టింగ్ ఆర్డర్ వస్తుంది, మాకు ఎప్పుడు పోస్టింగ్ ఆర్డర్ వస్తుంది. అంటే ఆల్రెడీ అక్కడ ఎక్కువ తీసుకొని అయితే పెట్టుకోలేరు కదా, అంటే ఊరికైతే వాళ్ళు అయితే తీసుకొచ్చి జాబ్లోకి పెట్టరు కదా, సరిపోయేంత స్టాఫ్ ఆల్రెడీ ఉంది. సో ఆ స్టేషన్ మాస్టర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారనమాట, ఇప్పుడు మాకు పాయింట్స్ మెన్స్ కొరత ఉంది, మీరు తొందరగా రిక్రూట్మెంట్ చేసి మా కాడ పోస్టింగ్ అనేది పాయింట్స్ మెన్ చెప్తేనే అప్పుడు మళ్ళీ వీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. సో సరిపోయింది కాబట్టి పాయింట్స్ మెన్లను కూడా మనం వేరే జోన్కి అయితే డైవర్షన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించింది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇది లెటర్స్ సంబంధించింది. తర్వాత నెక్స్ట్ ఫార్మేట్ ఒక ఫార్మేట్ ఉంటుంది, ఫార్మేట్ ప్రాసెస్ అబ్టైనింగ్ విల్లింగ్నెస్. ఫార్మేట్ ఏంటో మీకు చూపిస్తాను చివరిలో. లాస్ట్ డేట్ టు సబ్మిట్ కన్సెంట్ ఫ్రమ్ క్యాండిడేట్ ఫార్మేట్ ఎన్క్లోజ్డ్ 01/01/2024 అనమాట. సో అంటే వీళ్ళు ఫస్ట్లో వరకు వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది విల్లింగ్నెస్ సంబంధించి. సో అది కనుక మనం చూసుకుంటే ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఆప్షన్ అప్టైన్ బై డివిజన్స్ టు సెండ్ PCPO ఆఫీస్ బిఫోర్ 03/01/2024 ఇన్ ద ప్రోఫార్మా ఇండికేటెడ్ బిలో అనమాట. సో ఇది ఒక ప్రోఫార్మా ప్రకారం వాళ్ళు పంపించాల్సి ఉంటుంది. మరి అనెక్సర్ ఏ అనేది ఏందని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోఫార్మా ఫర్ సబ్మిషన్ విల్లింగ్నెస్ కన్సెంట్ అనమాట. ఇది అనెక్సర్ అని చెప్పాను కదా. సో అనెక్సర్ ఏ రీఅలాట్మెంట్ డైవర్షన్ ఆఫ్ పేపర్స్ ఆఫ్ లెవెల్ 1 పోస్ట్ టు అదర్ జోన్స్ ఫర్ సౌత్ వెస్టర్న్ రైల్వే SWR టు సెలెక్టెడ్ బై రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ వెస్టర్న్ రైల్వే UBL అనమాట. అంటే ఇది ఒక ప్రోఫార్మా ఒక డివిజన్ వాళ్ళు అయితే పంపించడం జరిగింది ఒకరికి. ఎవరికంటే అసిస్టెంట్ పాయింట్స్ మెన్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి ఈ ప్రోఫార్మా పంపించడం జరిగింది. సో ఈ ప్రోఫార్మా ప్రకారం వాళ్ళు ఫిల్ చేసి వాళ్ళు 1st తారీఖు లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ నేమ్ అనేది ఏదైతే మీ ఆల్ టికెట్లో ఎలా ఎంటర్ చేస్తారో అలా మీ ఇక్కడ ఎంటర్ చేయండి మీ నేము. తర్వాత ఫాదర్ నేము ఇది కూడా సేమ్ ఆల్ టికెట్ ఎలా ఉంటుందో అలా చేయండి. మీకు ఆల్రెడీ మీకు దానికి సంబంధించిన వస్తుంది కాబట్టి మీ యొక్క RRC రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మీరు ఇక్కడ ఆల్రెడీ ఏ పోస్ట్ సెలెక్ట్ అయ్యారు, ఇక్కడ పాయింట్స్ మెన్ ఉంది, ట్రాక్ మెన్ ఉండొచ్చు, హెల్పర్ ఉండొచ్చు, అసిస్టెంట్ డీజిల్ అసిస్టెంట్ ALC ఇవన్నీ ఉన్నాయి కదా మనకు 17 రకాల పోస్టులు. సో ఎక్కడైతే సర్ప్లైస్ ఉందో వాళ్ళందరికీ వేరే జోన్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మీ యొక్క కమ్యూనిటీ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఈ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చేయాల్సిందంటే ప్రియారిటీ ఆప్షన్ యాజ్ ఏ ప్రియారిటీ. ఇక్కడ ప్రియారిటీ ఫస్ట్ సెంట్రల్ రైల్వేకి ఇస్తారా, ఈస్ట్ కోస్ట్ రైల్వేకి ఇస్తారా, ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి ఇస్తారా, నార్త్ సెంట్రల్ రైల్వేకి ఇస్తారా, నార్త్ ఈస్టర్న్ రైల్వేకి ఇస్తారా, నార్త్ ఫ్రంటియర్ రైల్వేకి ఇస్తారా, సౌత్ ఈస్టర్న్ రైల్వేకి ఇస్తారా, వెస్ట్ సెంట్రల్ రైల్వేకి ఇస్తారా, వెస్టర్న్ రైల్వేకి ఇస్తారా. సో మీ యొక్క ప్రియారిటీ ఎలా ఉండాలంటే మీకు దగ్గరగా ఉండే ప్రయత్నం చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదా మీకు ట్రావెలింగ్ ఈజీగా ట్రైన్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉంది, ఓకే 8 hour జర్నీ అయినా ట్రైన్ ఫెసిలిటీ టైం టు టైం ఉంది అనుకుంటే అది ఇచ్చుకోండి. సో చూసుకోండి ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసుకున్న సరిపోవచ్చు. అంటే మనకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది ఎంత డిస్టెన్స్ వస్తుంది ఏంటి అనేది చూసుకొని. మళ్ళీ మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడి నుంచి మీరు మనకు నార్త్ వాళ్ళు ఎక్కువ ఇటు సౌత్లో ఉంటారు కాబట్టి మీకు మ్యూచువల్ ఈజీగా దొరికే అవకాశం ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ ఏంటంటే మీకు మ్యూచువల్ ఈజీగా దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ మన సౌత్ సైడ్ ఎక్కువ హిందీ వాళ్ళు వర్క్ చేస్తారు. వాళ్ళు ఎవరు అంటే బీహార్ వాళ్ళు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, లేకపోతే UP, బీహార్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ మీతోని కమ్యూనికేట్ అవుతారు, మీరు వాళ్ళతో కమ్యూనికేట్ అయిపోయి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అయిన తర్వాత వితిన్ 1 year లోపు మ్యాక్సిమం 1 year లోపు మీరు కనుక మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మీరు మీ అతని ప్లేస్కి వస్తారు, అతను వాళ్ళ లోకల్ ప్లేస్కి వెళ్ళిపోతారు. సో ఆప్షన్ వచ్చింది కాబట్టి తీసుకోవడము అనేది నా యొక్క అభిప్రాయం అని అనుకుంటా. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ మీ ఇష్టము, ఫైనల్గా మీ డిసిషన్ తీసుకోండి. కాబట్టి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఒకటి ఉంటుంది కాబట్టి అదొకటి నేను మీకు ఇచ్చే సలహా అనమాట. సో ఈ ప్రోఫార్మా కనుక మీరు ఫిలప్ చేసి 1st తారీఖు ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ సిగ్నేచర్, మీ డేటు, మీ ప్లేసు, సో ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదంతా ప్రాబ్లం ఒకసారి చదువుకోండి. చదువుకున్న తర్వాతనే మీకు విల్లింగ్ ఉంటే ఇవ్వండి, లేదంటే వెయిట్ చేయండి. ఎందుకంటే వెయిట్ చేస్తే ఎప్పుడు వచ్చేది తెలియదు. సో వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వెయిట్ చేసేందుకు అక్కడికి వెళ్ళి ఒక 1 year చేసి రిటర్న్ అక్కడ కూడా చేసిన అనుభవం వస్తుంది కదా, ఒక కొత్త లొకేషన్లో డ్యూటీ చేస్తే అదొక ఫీలింగ్ ఉంటుంది. సో మీ ఇష్టం.
ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తూ ఉండండి. సో మన ఛానల్ వచ్చేసి రైల్వే 24 ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్. సో ఇది ఎస్పెషల్లీ సౌత్ వెస్టర్న్ రైల్వే వాళ్ళ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మన సౌత్ వాళ్ళు కాబట్టి, మన సౌత్లో తెలుగు వాళ్ళు కూడా అక్కడ అప్లై చేసి ఉంటారు కాబట్టి, తెలుగు వాళ్ళు కూడా సెలెక్ట్ అయి ఉంటారు కాబట్టి, ఈ వీడియో చూస్తున్న ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సౌత్ వెస్టర్న్ రైల్వేకి సెలెక్ట్ అయి ఉంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల తను ఆ వివరాలు తెలుసుకోగలుగుతాడు. అదేవిధంగా ఆ ప్రోగ్రామ్ ప్రకారం తను అప్లై చేసే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా మీరందరూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, వెస్టర్న్ రైల్వేకి సెలెక్ట్ అయిన మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మీ యొక్క ఆదర అభిమానాలతోనే ఇంత రెస్పాన్స్ వస్తుంది, ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, అదేవిధంగా ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది, నా పైన బాధ్యత కూడా నాకు పెరుగుతుంది. ఎందుకంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకురావడంలో నేను ఎక్కడ కూడా వెనకబడ్డా, దీనికి నేను మీకు సరైన న్యాయం చేసిన వాడిని అవుతానన్నమాట. సో మీ ఎంత ఫాలోయింగ్ పెరుగుతున్న కొద్దీ నాకు అంత బాధ్యత పెంచుతున్నారు. మీకు కావాల్సిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకొస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నా శాయశక్తులా నేను ప్రయత్నం చేసి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కంప్లీట్గా రైల్వే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఇంకా మళ్ళీ మన దగ్గర నుంచి వేరే ఇన్ఫర్మేషన్ అడగాల్సిన అవసరం లేదు. మన టైటిలే రైల్వే 24 ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్ కాబట్టి ఖచ్చితంగా రైల్వే ఇన్ఫర్మేషన్తో ఎప్పటికప్పుడు నేను ముందుకు వస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు ఎంప్లాయ్ అయినా కానీ ఎంప్లాయ్ కాకపోయినా కానీ రైల్వే జాబ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు జాబ్ జాయిన్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా ఏ విధంగా గ్రోత్ అవ్వాలి, లేకపోతే డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, సో రైల్వేలో ఎలాంటి ఫెసిలిటీ ఉంటాయి, అసలు కొంతమందికి చాలా విషయాలు తెలియదు. సో అవి కూడా నేను రాబోయే వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో కొన్ని నేను ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను, అవి కూడా మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మన ఛానల్ని ఎప్పటికప్పుడు కంటిన్యూగా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కు, మీ యొక్క రైల్వే ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఎంప్లాయీస్కి ఉపయోగపడే విధంగా ఉంటాయి, కొత్తగా రైల్వే జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కూడా మన ఛానల్లో సపోర్ట్గా ఉంటుంది. ఇద్దరికి అనుకూలంగా వీడియోలు చేస్తుంటాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కట్కం నరేష్.